హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కుమార్ రాథోడ్. ఈరోజు వచ్చేసిన టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా నేను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఒక బిగ్ రైడ్ అయితే ప్లాన్ ఉందన్నమాట. దానికోసం నేను యాక్చువల్గా ఇట్లా రైడింగ్ గేర్ అనేది అప్గ్రేడ్ చేద్దామని చెప్పి నిన్నైతే రైనాక్ స్టోర్కి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా నేను ప్రీవియస్గా స్టార్టింగ్ రైడింగ్ గేర్ నుంచి నేను యాక్చువల్గా పర్చేజ్ చేసింది రైనాక్స్ నుంచి. స్టార్టింగ్ నేను ఇప్పుడు 2020 ఆ టైంలో పర్చేజ్ చేసినప్పుడు రైనాక్స్‌లోనే ఫస్ట్ జాకెట్ పర్చేజ్ చేసినా అన్నమాట. దాని డీటెయిల్స్ నేను చెప్తాను మీకు ముందు. దాని తర్వాత చేయడం జరిగింది. అదొచ్చేసి నాకు అరౌండ్ 2022లో పర్చేజ్ చేసినదని. అదొచ్చి అరౌండ్ కాస్ట్ నాకు ఎంత అంటే 12,000 అరౌండ్ పడింది. అంటే ఇంక్లూడింగ్ రైడింగ్ గేర్ ఎట్లా అంటే అది రెయిన్ రెయిన్ లేయర్ ప్లస్ నాకు థర్మల్ లేయర్‌తో పాటు వచ్చిందన్నమాట. యాక్చువల్‌గా అది నేను పర్చేజ్ చేసింది డైనామిక్ రైడర్స్‌లో పర్చేజ్ చేసిన. తర్వాత ఆహ్, జాకెట్ పర్చేజ్ చేసిన తర్వాత నేనైతే లదాఖ్ రైడ్ వేయడం జరిగింది. అది ఒక్క రైడ్‌కే యూజ్ చేసినాను నేను. దాని తర్వాత నేను రైడే వెళ్ళలేదు. కొన్ని రీజన్స్ వల్ల నేనైతే దాని తర్వాత రైడ్ అనేది కంటిన్యూ చేయలేకపోయినా. అక్కడికి హోల్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏందంటే, అప్పుడైతే నేను ఏదైతే పర్చేజ్ చేసినానో ఆ జాకెట్ గురించి మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మన పక్కనే ఉంది. ఇదే అన్నమాట ఆ జాకెట్. వచ్చేసి మీకు ఒకసారి ఏసుకొని చూపిస్తే ఈజీగా ఉంటది. ఇట్లా చూపిస్తే అర్థమవ్వదన్నమాట. ఒకసారి నేను దీన్ని వేసుకుంటాను. వాష్ తీసేద్దాం. ఎందుకంటే కొంచెం హ్యాండ్ రావడానికి ఇబ్బంది అవుతుంది అట్లా అన్నట్టు. ఈ రైనాక్స్ బ్రాండింగ్ అన్నమాట. అప్పుడు ఇదే టాప్ అన్నట్టు. రైనాక్స్ వచ్చేసి మనం పర్చేజ్ చేసినప్పుడు సరే, దీనివల్ల ప్రాబ్లం ఏంది, మేజర్ మేజర్ నాకు వచ్చే రీజన్ ఏంటంటే, ఇది వచ్చేసి సైజ్ అనేది ఎక్కువైపోయింది అన్నమాట. ఫుల్ టైట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను వితౌట్ లైనర్స్ వేసుకున్నాను. వితౌట్ లైనర్స్ ఇంత టైట్ ఉందన్నమాట మనకి. మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కొంచెం మేజర్‌గా ఎలుకలు ర్యాట్స్ డ్యామేజ్ చేసేయడం, మళ్ళా లోపల ప్యాడింగ్స్ అనేటివి కొంచెం ఇరిగిపోవడం జరిగింది. దానివల్ల నేనేంటంటే అప్‌గ్రేడ్ అవ్వడం జరిగిందన్నమాట. ఇది చూస్తున్నారు కదా ఎంత టైట్ ఉంది ఏందనేది. కొంచెం అంటే నాకు రైడ్ చేసేటప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదన్నమాట ఇది. సో, దీన్నైతే నేనేం చేసినా అప్‌గ్రేడ్ చేయడం జరిగిందన్నమాట. దీన్ని యూజ్ చేస్తున్నా. బట్ ఎప్పుడైతే నేను లైక్ స్పోర్ట్స్ బైక్ అంటే ఎట్లా అన్నట్టు, మనం నార్మల్‌గా R15 గాని అట్లాంటివి నడిపినప్పుడు దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకి ఎక్కడిదక్కడ ఇక్కడ మనకు టైట్ అయిపోయి మండడం గాని, ర్యాషెస్ రావడం గాని, కొంచెం ఎట్లా అంటే కొంచెం మన స్కిన్ లేయర్‌ని అనేది పట్టి ఒత్తుతున్నట్టు అనిపియడం వల్ల దీన్నైతే నేను చూస్తున్నారు కదా ఆల్రెడీ చేయి నుంచి రావట్లేదు లేదు అంత ఈజీగా. సో, దీన్నైతే అప్‌గ్రేడ్ చేయడం జరిగింది నేను. ఇది కదా! దీన్ని పక్కన పెట్టేస్తే సేమ్ అప్పుడైతే నేను పర్చేజ్ చేసింది యాక్చువల్‌గా నా దగ్గర రైనాక్స్‌లో గ్లౌజెస్ ఉండే. అవి రైట్ నుంచి వస్తుంటే రైట్‌లోనే మధ్యలో నేను యాక్చువల్‌గా హ్యాండ్ ఫ్రీ ఉండాలని చెప్పి, కొంచెం గాలి తగులుద్ది కదా అని చెప్పి వెనకాల బ్యాగ్‌లో తగిలేయడం జరిగింది. అది రైడ్‌లోనే ఎక్కడ మిస్ అయిపోయినాయో తెలీదు. దాని తర్వాత నేనైతే సేమ్ అట్లా రైడింగ్ కోసం సేమ్ గ్లౌజెస్ కావాలని చెప్పి నేనైతే డైనామిక్స్ రైడర్స్‌లో కొనడం జరిగిందనమాట. కొన్న తర్వాత ఐఎక్స్‌డి బ్రాండ్ ఇది యాక్చువల్‌గా. ఇదొచ్చేసి 3200 అరౌండ్ పడ్డది మనకి ఆ టైంలో. ఇప్పుడైతే ఇదేందంటే, మనం కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడంలో ఎట్లా అంటే, నాకు సైజ్ అనేది రావట్లేదన్నమాట. చూడండి ఇప్పుడు. ఓకే. వస్తుంది పర్లేదు గానీ, యాక్చువల్‌గా మనం థ్రాటిల్ ఎప్పుడైతే బైక్ హ్యాండిల్ పట్టుకుంటామో, మనకి ఏదైతే ఇది ఉందో ప్రొటెక్టర్ ఉందో, ఇది లోపల ఫింగర్స్ మీద ప్రెస్ చేయడం వల్ల మనకేందంటే లోపల గుచ్చుకోవడం అట్లా ఆ సెన్సేషన్ వస్తుందన్నమాట. సో, నేనేం డిసైడ్ చేసుకున్నా అంటే, మనకి ఏం చేసినా మనం రైడింగ్‌లో కంఫర్ట్ ఫీల్ అవ్వాలంటే మనకు కావాల్సింది మ్యా మనకు కంఫర్ట్‌గా ఇవ్వగలిగేది గేర్ ఒకటే. ఆ గేర్ ఒకటి మనకు కంఫర్టబుల్ ఉందనుకోండి, మనం ఎంత దూరమైనా హ్యాపీగా అన్నమాట. సో, దానికోసం నేనైతే నిన్న రైనాక్ స్టోర్‌కెళ్ళడం జరిగింది కేపీహెచ్‌బీలోని. వెళ్ళిన తర్వాత యాక్చువల్‌గా నేను ఫుల్ గేరే కొందామని ఎళ్ళాను. కాకపోతే అక్కడ ఏమైందంటే స్టాక్ అవైలబుల్ ఇవ్వకపోవడం వల్ల యాక్చువల్‌గా నేను జాకెట్ ఒకటే పర్చేజ్ చేయడం జరిగింది. జాకెట్ ప్లస్ రైనింగ్ లేయర్, రెయిన్ లైనర్ కొనడం జరిగింది. తర్వాత నేను అక్కడి నుంచి చెప్తాను మీకు. ఇది రెయిన్ జాకెట్ అన్నమాట. కనిపిస్తుంది కదా! ఇది. ఇదొచ్చేసి రైనాక్స్‌దే రెయిన్ జాకెట్. యాక్చువల్‌గా ఇదొచ్చేసి అరౌండ్ మనకి 1450 చార్జ్ అయిందనమాట పడ్డదనమాట. ఇది ఎట్లా అంటే న 1450 పడ్డది. నేను థర్మల్ లైనర్ అయితే ఏం పర్చేజ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను వింటర్‌లో ఎళ్ళే రైడ్‌కి టైం ఉంది కాబట్టి దానికోసం అప్పుడే నేను ఎళ్ళే ముందే పర్చేజ్ చేసుకుందాం. ఎళ్లి ఎందుకు హోల్డ్ చేయడం అని చెప్పి పర్చేజ్ చేయలేదన్నమాట. ఇదొచ్చేసి మనకు రూ. 1450 పడ్డది. తర్వాత పర్చేజ్ చేసిందయితే ఇది రైడింగ్ జాకెట్ అన్నమాట. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ జాకెట్. నేనింత పెట్టి కొంటానని ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు.
యాక్చువల్‌గా ఎట్లా అంటే దీని ప్రైజెస్ వచ్చేసి మీకు చెప్తాను. ఇది రైనాక్స్‌లో యూవో సిరీస్ అన్నమాట. ఈ ఇయరే ఎప్పుడైతే ఈ 2025లో లాంచ్ అవ్వడం జరిగింది. యూవో సిరీస్ అన్నమాట. ఇదొచ్చేసి మనకు ఇప్పుడు పర్చేజ్ చేసిందయితే యూవో సిరీస్ అన్నమాట. దీంట్లో మనకు D3O ప్రొటెక్షన్స్‌తో వస్తది. అన్ని లెవెల్ 2 ఉన్నాయి. లెవెల్ 3 అయితే మనకి ఇండియాలో అవైలబుల్ లేదన్నమాట. అది అవైలబుల్ ఉందో నాకు అంత ఐడియా లేదు. నాకు తెలిసినంత వరకైతే ఏ జాకెట్‌లో అయినా లెవెల్ 2 ప్రొటెక్టర్సే వస్తాయని తెలుసు. ఇదొచ్చేసి ఇది కూడా స్మాల్ సైజే అన్నమాట. యాక్చువల్‌గా ఈ బ్రాండ్‌లో ఏదంటే నాకు స్మాల్ సైజ్ ఈజీగా వచ్చేసింది. యాక్చువల్‌గా నేను ఎమ్ ట్రై చేసిన దీంట్లోని ఎళ్ళిన తర్వాత. ఎమ్ అనేది నాకు కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది. తర్వాత ఇదైతే తీసుకోవడం జరిగింది. నేను ట్రై చేస్తే కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. దీంతో పాటు మీకు చూపించాల్సింది ఏంటంటే ఇది మనకి నడుముకి వచ్చేసి మనకి బ్యాండ్ వస్తుంది అన్నమాట. ఏదైనా సరే లోపల నుంచి మనకు ఆల్రెడీ ఇన్బిల్డ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి అంటే జాకెట్ వెయిట్ ఉంటుంది కదా, వెయిట్ ఉండడం వల్ల మనం లోపల నుంచి ఇట్లా టై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి. అప్పుడు మనం ఫ్రీగా ఉంటుంది అన్నమాట జాకెట్ ఏందనేది. యాక్చువల్గా నేను మీకు కనిపించాలని చెప్పి బయట నుంచి చూపిస్తున్నాను. కనిపిస్తుందా? ఓకే, బయట నుంచి చూపిస్తున్నాను. యాక్చువల్గా దీని లోపల నుంచి మనం వేసుకోవాలన్నమాట. లోపల నుంచి వేసుకుంటే ఇట్లా మనకు టైట్ ఉండడం జరుగుతుంది అన్నమాట. దీని పై నుంచి మనకు రైనింగ్ లేయర్ వస్తుంది. యాక్చువల్గా దీని లోపలనే మనకు థర్మల్ లేయర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం వింటర్ సీజన్లో రైడ్ చేస్తున్నప్పుడు మనకు థర్మల్ లేయర్ అనేది దీని లోపల పెట్టుకున్నా మనకు పెద్ద ప్రాబ్లం. నాకైతే కొంచెం మూవబుల్ ఓకే, కంఫర్ట్గానే ఉంది. స్మాల్ సైజ్ అయినా కాదు. కానీ దీంట్లో ఇంకోటి ఏంటంటే నా పాత జాకెట్ కూడా స్మాల్ సైజే, కానీ అది స్మాల్ ఎందుకు రావడం లేదు అంటే మోడల్కి వేరియస్గా ఒక సైజ్ వేరియేషన్ అనేది ఉంటుంది కదా, దానివల్లనే ప్రాబ్లం కాబట్టి నేను కూడా ఏం ట్రై చేసిన నెలగానే. కానీ స్మాల్ సైజ్ ఓకే, కంఫర్టబుల్ ఉందని చెప్పి తీసేసుకున్నాను. ఈ జాకెట్ వచ్చేసి అయితే నాకు వచ్చేసి కంప్లీట్గా 17,900 రూపీస్ 950 రూపీస్ పట్టదు అనమాట. 17,950 రూపీస్ పడింది. అప్పుడు దీంతో పాటు ఈ జాకెట్తో పాటు మనకి కాంప్లిమెంటరీ అయితే ఏది రాలేదు. ఈ జాకెట్తో పాటు నేనేం మేజర్గా ఇప్పుడు మాన్సూన్ కాబట్టి మనకు ఎట్లా అంటే చూస్తాను రెయిన్ లేయర్ అనేది కంపల్సరీ కాబట్టి రెయిన్ లేయర్ అయితే పర్చేజ్ చేసిన. ఇది మనకు 1450 రూపీస్ అయితే పడడం జరిగింది. 1450 రూపాయలు. ఇది ఏముంది, సింపుల్ ఇట్లా చూసి కంప్లీట్గా ఏదైనా ఇక్కడ వేసుకోవడం అంతే. ఇట్లా టై చేసుకోవడం సింపుల్గా ఇట్లా వచ్చేస్తాను అనమాట జాకెట్ పైన. చాలా మీకు పైకి చూపిస్తలేదు, చాలా స్విఫ్ట్ వస్తుంది నాకు కూడా. ఇట్లా వస్తుంది అనమాట ఇది కంప్లీట్గా. ఇది ఓకే, నాకైతే కంఫర్ట్గానే ఉంది. ఎవరి సైజ్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. నాకు 1450 ఛార్జ్ చేసారు. దాని తర్వాత వచ్చేసి నేనైతే వీక్ గేర్స్లో వచ్చి ఏం పర్చేజ్ చేయడం జరిగిందంటే, దాని తర్వాత నేనైతే అక్కడ నాకు ఎట్లా అంటే నా సైజ్ గ్లౌజ్ దొరకలేదన్నమాట. నేను అక్కడ నుంచి బ్రాండ్ అయితే సోలెస్లో ఏదైతే ఉందో దీంట్లో ఈ సోలెస్లో ఏదైతే ఉందో ఈ మోడల్ నేను తీసుకోవడం జరిగింది అనమాట. ఒకసారి మీకు షో చేస్తాను నేను, చూడండి. బ్లర్ అవుతుంది. ఇది వచ్చేసి నాకు 4,700 అరౌండ్ పడ్డది అన్నమాట. చూపిస్తాను ఒకసారి. యాక్చువల్గా నాకు ఫస్ట్ అయితే స్మాల్ సైజ్ ఆల్ ఓవర్ ఏది ఉన్నా కానీ స్మాల్ సైజ్ వస్తుండే. ప్రజెంట్ అయితే ఎంకి కన్వర్ట్ అయింది అనమాట. అంటే మనం కూడా కొంచెం వెయిట్ గెయిన్ అవడం వల్ల ఒకసారి మీకు చూపిస్తాను. ఇది కంఫర్ట్ ఏది ఉన్నా ఈజీగా యాక్సెస్ చేసేటట్టు అన్నట్టు, లైక్ ఇట్లా. దీనికి వచ్చేసి మనం మొబైల్ ట్యాప్ కింద చేసుకోవచ్చు అనమాట. మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. మొబైల్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మనం విత్ గ్లౌజ్ వేర్ చేసుకున్న తర్వాత. అంటే గ్లౌజ్ వేసుకొని మనం మొబైల్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి వేసుకొని చూపిస్తాను స్టెప్. ఇదన్నమాట కంప్లీట్గా. నాకైతే చాలా కంఫర్ట్ ఉంది. పాత గ్లౌజెస్తో పోలిస్తే దీంట్లో కంఫర్ట్ ఎట్లా అంటే లోపల మనకు ఇది వింటర్ సీజన్లో ఎక్కువ సేఫ్ అన్నట్టు. లోపల ఎట్లా అంటే మనకు లోపల కంప్లీట్గా ఉలెన్ క్లాత్తో వచ్చింది అనమాట. లోపల ఏదైనా సాఫ్ట్నెస్ అన్నమాట, అంత మరీ హార్డ్ కాకుండా మనకి లైక్ మనం స్కిన్ పైన ఉందా లేదా అన్నట్టు ఏర్పడుతున్నాడు. అంత మనం ఈజీగా యాక్సెస్ చేయగలం, ఈజీగా హోల్డ్ చేయగలం అన్నట్టు. యాక్చువల్గా సేమ్ మోడల్ అన్నట్టు మీరు చూస్తే నా పాత గ్లౌజెస్ కూడా యాక్చువల్గా బ్రాండ్ వేరే ఏదైతే ఉందో మనం ఈజీగా ఏదైనా చిన్న డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఈజీగా. చిన్న డాక్యుమెంట్స్ అంటే ఎప్పుడైనా మనం పెట్రోల్ పోయించుకున్నప్పుడు ఏవైతే మనం కార్డ్స్ స్వైప్ చేస్తామో స్లిప్ అట్లాంటివి ఇందులో వేసేసుకోవచ్చు అన్నమాట. ఏదో మీకు స్లాట్ కనిపిస్తుంది ఇక్కడ, సేమ్ స్లాట్ అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా సేమ్ స్లాట్ అన్నట్టు. ఇక్కడ సేమ్ స్లాట్ లైక్ ఇట్లా. మొత్తం నిన్న నాకు వచ్చేసి అయిన కాస్ట్ అరౌండ్ అంటే చెప్పాలంటే జాకెట్ వచ్చేసి 17,950 రూపీస్ పడింది. ప్లస్ దాంతోపాటు రైనింగ్ లేయర్ సపరేట్ పర్చేజ్ చేయడం జరిగింది, దానికి 1450. ఇవైతే 4,700 అరౌండ్ కాస్ట్. నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు.
బిల్ ఉండే యాక్చువల్‌గా బిల్లు ఉండే 4700 కాస్ట్ పడిందన్నమాట. ఇవి నేను పర్చేజ్ చేసింది. యాక్చువల్‌గా ప్యాంట్ పర్చేజ్ చేయాలి నేను మాట. నేను నెక్స్ట్ బిగ్ రైడ్ ఒక 1.5 మంత్‌లో ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ ఉందన్నమాట. మేబీ సెప్టెంబర్ 4, 5 ఆ డేట్‌లో స్టార్ట్ కావచ్చు. మేబీ నేను యాక్చువల్‌గా వీడియోస్ ఏం అప్‌లోడ్ చేయాలనుకున్నా, రైడ్ తర్వాత వచ్చిన తర్వాతే అప్‌లోడ్ చేయదలుచుకున్నా. ఎందుకంటే నేను కంప్లీట్‌గా రైడ్ ఫుల్‌ఫిల్‌గా ఎంజాయ్ చేయదలుచుకున్నా. ఏదున్నా వెన్ ఐ వాస్ రిటర్న్ అంటే నేను రైడ్ నుంచి వచ్చిన తర్వాత నేను కంప్లీట్‌గా వీడియోస్ పైన కూర్చొని ఎడిటింగ్ ప్రాసెస్ అనేది చేసేదాన్ని ఆలోచనకు గుడ్ బై. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.